లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో సాధారణంగా వచ్చే కొన్ని సందేహాలు. మొట్టమొదటిగా లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఏ విషయంలో? కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోకుండా మరణం సంభవిస్తే ఒక్కసారిగా కుటుంబం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోకుండా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రత ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి కుటుంబంలో ఎవరెవరైతే ఎర్న్ చేసే పర్సన్గా ఉన్నారో, అంటే సంపాదించే వారికి ఉన్నారో, వారందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా ఎంత అమౌంట్ ఆఫ్ కవరేజ్కి లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే పర్పస్ ఏంటి? మనం లేనప్పుడు కూడా మన కుటుంబం యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ మనం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తీరుతున్నాయో అలా తీరాలని కదా. కాబట్టి మన కుటుంబానికి ఇయర్లీ ఎంత ఖర్చు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అంత అమౌంట్ మన కుటుంబానికి ఇయర్లీ అవసరమైన అమౌంట్ ఒక ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంకులోంచి రావాలంటే ఎంత అమౌంట్ బ్యాంకులో వేయాలి? సో అంత అమౌంట్ని మన కవరేజ్ కలిగి ఉండాలి. ఉదాహరణకి 6 లక్షల రూపాయలు అవసరమవుతాయి అనుకోండి కుటుంబానికి. 6% ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి బ్యాంకువి. సో 6 lakhs ఇంట్రెస్ట్ రూపంలో రావాలంటే 6 lakhs డివైడెడ్ బై 6% మనకి 1 crore. సో 1 crore అమౌంట్ని మనం కనుక పాలసీ కవరేజ్ పెట్టుకుంటే మనకి ఏదైనా డెత్ సంభవించినప్పుడు ఆ 1 crore వాళ్ళు ఇస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా 1 crore తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటే వాళ్ళకి ఇయర్లీ 6 lakhs చొప్పున, ఈవెన్ మంత్లీ కూడా పెట్టుకోవచ్చు, మంత్లీ కూడా ఒక 50,000 చొప్పున వాళ్ళకి వస్తే వాళ్ళ నీడ్స్ తీరిపోతాయి. కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ మనం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయో మనం మరణ సంభవించినా కూడా అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ఏ ఏజ్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. ఏ ఏజ్ వరకు అంటే మనకి ఏ ఏజ్ వచ్చే వరకు మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుందో, మనం కష్టపడి సంపాదించడం మీద ఆధారపడి ఉంటుందో ఆ ఏజ్ వరకు మనం లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్స్ తెలియచేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.